హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. ఏంటంటే ఈరోజు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 1 year నుంచి అనుకుంటున్నాను సండే రోజు చర్చ్లో నుంచి ఒక చిన్న షార్ట్ అయినా పెడదామని చెప్పేసి. బట్ నిన్న అయితే అయింది. నిన్న షార్ట్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి షూట్ చేశాను అనమాట. బేసిక్గా ఇప్పుడు ఓకే, కానీ తర్వాత డెలివరీ తర్వాత చర్చ్కి వెళ్ళడానికి అంత పాసిబుల్ కాకపోవచ్చు. ఒక 3 months అట్లాగా అని చెప్పి ఒక మెమొరీగా ఉండాలి బంప్తో అని చెప్పి ఈ షార్ట్ తీసుకున్నాను. సో వాక్యంలో వచ్చేసి అయితే మనం చాలాసార్లు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటాము. అలాగే నేను పాపిని అది ఇది అని అనుకుంటూ ఉంటాం కదా. సో మనల్ని గాడ్ క్రియేట్ చేశారు. గాడ్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మంచి పనే చేస్తారు. మంచి వాడైతేనే కదా గాడ్ అవుతారు. సో గాడ్ చేసిన పని కాబట్టి మనం బ్యాడ్ థింగ్ ఎట్లా అవుతాము, గాడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం గుడ్ థింగ్ అవుతాము. సో మనం ప్రతిసారి అట్లా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వద్దు. ఫీల్ అయిన ప్రతిసారి మనకి ఏది కావాలంటే అది వెళ్ళి దేవుడిని అడగలేం కదా. సో అలా ఫీల్ అవ్వద్దు, ప్రతిసారి అది అట్లా మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి ఈరోజు వాక్యంలో చెప్పారనమాట. నేను వెళ్ళే చర్చ్ అయితే కొత్తపేటలో అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ పంపిస్తాను. తర్వాత అయితే ఇలా బాప్తీసం తీసుకున్న వాళ్ళకి బల్లారాధన ఉంటుంది, ద్రాక్షారసం రొట్టెతో అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కానుకలు పడతారు. తర్వాత లాస్ట్ ప్రేయర్ చేస్తారు. అక్కడితో ప్రేయర్ ఎండ్ అవుతుంది. బట్ చాలా హ్యాపీగా ఉంటుంది సండే చర్చ్కి వెళ్ళినప్పుడు.